రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అనుకున్నట్లుగానే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక మినీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. నాటి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ని పూర్తిగా ఇప్పుడు అనుక్షణం గుర్తు చేస్తుంది. అడుగడుగునా మోహరించిన పోలీసులు, ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో పూర్తిగా గ్రామస్తులు ఎటు చూసినా కానీ ఒక పక్క పూర్తిగా జనాలు ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ నేతలు ఓట్లు వేయించుకోవడానికి, ఆ పార్టీని గెలిపించుకోవడానికి వ్యయ ప్రయాసాలు పడుతున్నారు. మరోవైపు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కీలక నేతల మొత్తాన్ని అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగానే ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కడప జిల్లా జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తిగా అటుపక్క పులివెందులు చూసుకున్నా, ఇటుపక్క ఒంటిమిట్ట చూసుకున్నా కానీ గతంలో ఎన్నడూ జరగని విధంగా దాదాపు 25 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పోలింగ్ అయితే అక్కడ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వైసీపీ, టీడీపీ నేతలు ఇరుపక్షాలకు సంబంధించిన నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద పూర్తి ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకి అవినాష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఇందులో భాగంగానే ఎందుకైనా మంచిది అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు భారీ స్థాయిలో కార్యకర్తలు వస్తారని భావించిన పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ ప్రక్రియ కూడా పూర్తిగా ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీసింది. కార్యకర్తలు పోలీసు కాన్వాయ్ ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేయడం జరిగింది. అయితే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఏకంగా అవినాష్ రెడ్డిని కడపకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలోనే పూర్తిగా అవినాష్ రెడ్డికి సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా పోలీసుల తీరుపై మండిపడింది. గతంలో ఎప్పుడు కూడా ఇలా 5 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నిక జరుగుతున్న క్రమంలో ఏకంగా ఒక పార్టీకి సంబంధించి సిట్టింగ్గా ఎంపీకి సంబంధించి ఎంపీని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవని, తొలిసారి ఈ ప్రభుత్వంలోనే ఇలా చూస్తున్నామని చెప్పేసి వైసీపీ అయితే ఆరోపిస్తుంది. ఇక వైసీపీ ఏజెంట్లపై కూడా దాడులు చేస్తున్నారని, దాడులను ఆపాల్సిన పోలీసులే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని వారంతా విమర్శించడం అయితే జరుగుతుంది. ఇక టీడీపీ సైడ్ నుంచి చూసుకుంటే టీడీపీ నేతలను సైతం కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ అయితే చేశారు. వేంపల్లిలో వైసీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. మొత్తం మీద పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ స్థానంలో 10,600 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 11 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ఒంటిమిట్టకు సంబంధించి మొత్తం 13 పంచాయతీలు ఉండగా 24,600 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎటు చూసుకున్నా కానీ మొత్తం మీద ఒంటిమిట్ట కంటే పులివెందుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ అయితే తెలపడం జరిగింది. మొత్తం నామినేషన్లు వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకున్నట్లయితే పులివెందుల్లో ఎస్పెషల్లీ ఏ అయితే 5 గ్రామాలు ఉన్నాయో ఈ 5 గ్రామాల్లోనే పూర్తిగా సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాల్లోనే పూర్తిగా ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఈరోజు అందరూ అనుకున్నట్లుగానే డే 1 అసలు స్టార్టింగ్ ఫస్ట్ పీరియడ్ నుంచే ఈరోజు గట్టిగా ఉద్రిక్తకర పరిస్థితులు అయితే అక్కడ నెలకొని ఉన్నాయి. మొత్తం సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో స్పెషల్ పార్టీలతో ఎస్పెషల్లీ ఆర్మ్డ్ ఫోర్స్తో పోలీసులు అయితే అక్కడ పహారా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో అనుక్షణం ప్రతి మూమెంట్ని ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది కూడా పహారా కాస్తున్నారు. ఇంకో పక్క జిల్లా సరిహద్దులు చూసుకున్నట్లయితే అద్దాలపల్లి వద్ద చెక్పోస్ట్ పెట్టారు, అనుగంపల్లి వద్ద చెక్పోస్ట్ పెట్టారు, పార్నమల్లి వద్ద చెక్పోస్ట్ పెట్టారు. ఇలాగా కనంపల్లి, నల్లగొండవారిపల్లి, రాయలవరం, చందమామ దాబా, అవలపాడు రోడ్డు మార్గీలు, ఎర్రవల్లి వద్ద చెక్పోస్టులు అయితే పెట్టడం జరిగింది మొత్తం. కానీ ఇక్కడ ఇంకో విషయం చూసుకున్నట్లయితే రాత్రి ఎంటైర్ పులివెందులు అయితే రాత్రి నిద్రపోయిన పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే 2 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ప్రలోభాలు పెట్టే స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. టీడీపీకి సంబంధించిన నేతలు చీరలు పంచారు, బంగారం పంచారు, డబ్బులు పంచారు అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో బాగా పోస్టులు అయితే పెట్టడం జరిగింది. అటుపక్క టీడీపీ సోషల్ మీడియాలో కూడా వైసీపీ నేతలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు, తమ హవా కొనసాగించుకునేందుకు ఇక్కడైతే ఎక్కువగా డబ్బులు పంచడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఈరోజు పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో చూసుకున్నట్లయితే ముందుగా అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఒకటి నల్లగొండవారిపాలెం పల్లె. దీనికి సంబంధించి పోలింగ్ బూత్లోకి పోనివ్వకుండా టీడీపీ నేతలు, గోండాలు, ఏజెంట్లు అడ్డం పడుతున్నారని, కర్రలు తీసుకొని కొడుతున్నారని, విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పేసి వైసీపీ అయితే ఆరోపించడం జరిగింది. ఇంకా మెట్టినతల్లివారి పల్లెకి సంబంధించి పోలింగ్ బూత్లోకి వెళ్ళనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డు కాశారు, మమ్మల్ని పోనివ్వడం లేదు, పోలింగ్ బూత్కి 2 కిలోమీటర్ల ముందే వాహనాలు ఆపి కొడుతున్నారు అని చెప్పి కూడా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టుకొని రావడం జరిగింది. ఇక నా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలను పెట్టారు, కర్రల రాళ్లతో నా ఇంటిపై దాడి చేస్తున్నారు, నాకు రక్షణ లేదు, మా బూత్లోకి ఏజెంట్లు కూడా పోనివ్వడం లేదని ఏకంగా అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి ఆరోపణలు అయితే గుప్పించడం జరిగింది. ఇక పులివెందుల మండలంలో ఇంకో సమస్యాత్మక ప్రాంతం ఎర్రవెల్లికి సంబంధించి పూర్తిగా టీడీపీ నేతలు పోలింగ్ బూత్ని అదుపులోకి తీసుకున్నారని, పోలీసులు సైతం టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని, వైసీపీ నేతలు ఎవరు కనీసం నోరు ఎత్తినా కానీ అక్కడ నుంచి బయటికి పంపించేస్తున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది. గ్రామంలో రాత్రి మహిళలపై దాడి జరిగిందని, అసభ్యకరమైన ప్రవర్తన జరిగిందని, ఇష్టం వచ్చినట్లు మహిళలు కనిపిస్తే ఇష్టం వచ్చినట్లు టీడీపీ వాళ్ళు దూషించారని వైసీపీ చెప్పుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక మల్లికార్జునపురం వాసులకు కూడా ఎవరిని పోలింగ్ బూత్లకు అనుమతించడం లేదని,
పులివెందుల్లో పూర్తిగా ఉద్రిక్తకర పరిస్థితులు ఇంతలా తెరపిస్తున్న పోలీసులు ఎక్కడ పట్టించుకోవడం లేదు, ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇక తుమ్మలపల్లె, ఇది కూడా వన్ ఆఫ్ ద సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ, వన్ ఆఫ్ ద సెన్సిటివ్ సెగ్మెంట్ ఇది కూడా. దీనికి సంబంధించి కూడా షామియానాలు ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు టిఫిన్లు పెడుతున్నారు, పోలీసులు కూడా వెళ్ళి వాటిల్లోనే తింటున్నారని ఒక విజువల్ అయితే వైసీపీ అక్కడ ప్లే చేయడం జరిగింది. కన్నపల్లి, ఎర్రపల్లి, నల్లపరెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో పోలీసులు ఓట్లు వేయడానికి వచ్చే వాహనదారులను కూడా వాహనాలను లోపలికి అనుమతించడం లేదు, ఆయా గ్రామాల్లోకి నడిచి వెళ్ళమంటున్నారు. నడిచి వెళ్తుంటే అక్కడ లోకల్లో టీడీపీ వాళ్ళు దారి కార్చుకున్నారు. ఈ వ్యక్తి వైసీపీ వ్యక్తి అని తెలిస్తే అతనిపై దాడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారని చెప్పేసి ఆరోపించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి తొలి 2 గంటలు, అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు 9 గంటలకు వస్తుంది. తొలి 2 గంటల్లోనే ఇంత ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇంకా 5 గంటల వరకు పరిస్థితి ఎలా ఉంటుంది? 5 గంటలు దాటిన తర్వాత 2 పార్టీలు కూడా ఒకసారి ఎటుపక్క ఓట్లు ఎక్కువ పడ్డాయో బేరీజ్ వేసుకుంటే ఈరోజు సాయంత్రానికి మళ్ళీ పులివెందుల్లో పెద్ద స్థాయిలో గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి అయితే ఉన్న అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.